ఈరోజు వీడియోలో నేను ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించినటువంటి సైకో సోషల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్‌లోని మూడవ స్టేజ్ గురించి మాట్లాడబోతున్నాను. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్‌లో 2 స్టేజెస్ గురించి మాట్లాడటం జరిగింది. టోటల్‌గా ఆయన 8 స్టేజెస్ గురించి చెప్పడం జరిగింది. అందులో 2 చెప్పాను. సో, ఈరోజు మూడో స్టేజ్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ ఆల్ 8 స్టేజెస్ అయిపోయిన తర్వాత ఐయామ్ గోయింగ్ టు కన్క్లూడ్ ఎరిక్సన్స్ థియరీ ఆఫ్ డెవలప్మెంట్, సైకో సోషల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. అయితే ఇక్కడ థర్డ్ స్టేజ్ ఏంటంటే ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్. అది ఇంగ్లీష్‌లో. తెలుగులో ఏంటంటే చొరవ అండ్ తప్పు చేశాననేటువంటి భావన. ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్ అనమాట. అయితే ఇది ఏజ్ డ్యూరేషన్ ఏంటంటే 3-6 ఇయర్స్ పిల్లల్లో ఇది డెవలప్ అవుతుంది. ఎయిదర్ ఇనిషియేటివ్ ఆర్ గిల్ట్, ది ఫీలింగ్ ఆఫ్ గిల్ట్ డెవలప్ అవుతుంది. ఎప్పుడు? ఎలా డెవలప్ అవుతుంది? మన రోల్ ఏంటి ఈ రెండిటి విషయంలో అని చెప్పేసి చూస్తే ఇనిషియేటివ్ ఎప్పుడు డెవలప్ అవుతుందంటే పిల్లలు ఫస్ట్ డ్యూరేషన్ ఈ ఏజ్‌లో ఉన్న పిల్లలు ఎలా ఆలోచిస్తారు? వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అని చెప్పేసి చూద్దాం ఫస్ట్. అయితే వాళ్ళు ఎప్పుడు కూడా క్యూరియాసిటీ ఎక్కువ ఉంటదనమాట. దే వాంట్ టు నో ది థింగ్స్. దే వాంట్ టు డూ సర్టెన్ న్యూ థింగ్స్ అనమాట. కొత్త కొత్త విషయాలు చేయాలని, కొత్త కొత్త పనులు చేయాలని అండ్ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి ఎల్లప్పుడూ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఆ ప్రశ్నలన్నీ అడిగినప్పుడు మనం ఏం చేయాలి? తప్పకుండా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలండి. వి హావ్ టు కమ్ డౌన్ టు దేర్ లెవెల్ అండ్ వి హావ్ టు రెస్పాండ్. మన స్థాయి నుంచి అర్థం చేసుకుంటే ఆ ప్రశ్నలు మనకు మీనింగ్‌లెస్‌గా అనిపించొచ్చు. కానీ వాళ్ళ స్థాయి నుంచి మనం వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాల. చేసినప్పుడు ఏమవుతుందంటే తప్పకుండా ఆ ప్రశ్నను మనం ఆన్సర్ చేయడానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట. ఆన్సర్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్‌ని మనం ఎంకరేజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఇనిషియేటివ్ డెవలప్ అవుతుంది. చొరవ తీసుకొని పనులు చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. అలా కాకుండా నీకు చేత కాదు, నీకు తెలియదు, నువ్వు చేయలేవు అని చెప్పేసి ఎప్పుడైతే మనం డిస్కరేజ్ చేస్తామో వాళ్ళు తప్పు చేస్తానేమో అనేటువంటి భావన డెవలప్ అవుతుంది. సో, ఇనిషియేటివ్ తీసుకొని చేయాలన్నా, తప్పు చేశాననే భావన వాళ్ళలో కలగాలన్నా కూడా మనము ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నాం ఇక్కడ. కాబట్టి వి షుడ్ ప్లాన్. ఇటువంటి భావన పిల్లల్లో మనం డెవలప్ చేయాలి. వాళ్ళ ప్రశ్నల్ని మనం ఎంత చక్కగా మనం ఆన్సర్ చేయాలి అనేటువంటి విషయం గురించి మనం చక్కగా ఇక్కడ అర్థం చేసుకొని, ఆ విధంగా మనం ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు చొరవ తీసుకొని ముందు ఇంకా అన్ని విషయాలు కూడా కొత్త కొత్త పనులు చేయడానికి, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దిస్ ఈస్ వాట్ ది థర్డ్ స్టేజ్ ఆఫ్ ఎరిక్ ఎరిక్సన్ సైకోసోషల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.